వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌కు 18 ఏళ్లలోపు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ వెల్లడించింది. ఈ మెగా టోర్నీలో మ్యాచ్లకు కనీస టికెట్ ధర 5 దిర్హమ్స్ అని తెలిపింది. భారత కరెన్సీలో దీని విలువ రూ. 115. అయితే ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన మహిళల టీ20 ఆసియా కప్‌కు స్టేడియంలో ప్రజలందరికీ ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పొట్టి కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 5 జట్లు 2 గ్రూపులు విడిపోయి సెమీఫైనల్స్ బెర్త్ కోసం పడనున్నాయి. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. మరోవైపు గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అక్టోబర్ 4 నుంచి భారత మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఉంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అలాగే అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 17, 18 సెమీఫైనల్స్, అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత మహిళల జట్లు ప్రస్తుతం ఎన్సీఏలో సన్నద్ధమవుతోంది. ప్రధాన కోచ్ అమేల్ మజుందార్ పర్యవేక్షణలో నైపుణ్య శిబిరంలో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. గ్రూప్ దశ మ్యాచ్ల కంటే ముందు భారత్ 2 వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 29న వెస్టిండీస్తో, అక్టోబర్ 1న సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.